మున్సిపల్ కార్మికుల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలంటూ సిఐటియు ఆధ్వర్యంలో కాబూలి మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించడం జరిగింది. సిఐటియు నేత పసుపులేటి పెంచయ్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని మున్సిపల్ కార్యాలయం వద్ద నిర్వహించారు. ఈ సందర్భంగా పసుపులేటి పెంచయ్య మాట్లాడుతూ గత ప్రభుత్వంలో కార్మికులకు ఇచ్చిన హామీలను ఈ ప్రభుత్వం నెరవేర్చాలని పేర్కొన్నారు. కార్మికుల న్యాయమైన సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా వివరించారు. ఈ కార్యక్రమంలో కృష్ణమోహన్తో పాటు పలువురు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు ఈరోజు సిఐటి అనుబంధ మున్సిపల్ కార్మికులు ఈ ధర్నా నిర్వహిస్తూ ఉన్నారు. గత ప్రభుత్వం చేసినటువంటి హామీలు అమలు చేయాలని, కనీస వేతనాలు అమలు చేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్, ప్రమాద బీమా ఇవన్నీ కూడా డైలీ కార్మికులను ఆక్పాసులో చేర్చుకోవాలని, ఇంకా మరికొన్ని డిమాండ్లతో ఈ ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. గత ప్రభుత్వం కార్మికులు 16 రోజులు సమ్మె చేస్తే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం అనేక హామీలను ఇచ్చింది. ఆ సమ్మె సందర్భంగా ఇచ్చినటువంటి హామీలని ఈరోజు ప్రస్తుత ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అమలు చేయాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. గత ప్రభుత్వ విధానాలని, లాభాలు వచ్చేటువంటి విధానాలను మాత్రం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తూ ఉంది. ఈరోజు అధిక ధరలు, ట్రూ ఆఫ్ ఛార్జీలు గత ప్రభుత్వ విధానాలని చెప్పి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం అప్పుడు వ్యతిరేకించి ఆ విధానాలను అమలు చేస్తూ ఉంది. ఆ ఇచ్చినటువంటి కార్మికులకి, అనేక రంగాల ఉద్యోగులకి ఇచ్చినటువంటి హామీలను మాత్రం ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయట్లా. అంటే లాభాలు వచ్చేటువంటి మాత్రం గత ప్రభుత్వ విధానాలు అమలు చేయొచ్చు. గత ప్రభుత్వం కార్మికులకి, ఇతరులకి ఉపయోగపడేటువంటి హామీలు మాత్రం అమలు చేయకపోవటం ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికులందరినీ కూడా పర్మనెంట్ చేయాలా, డైలీ కార్మికులుగా సంవత్సరాల తరబడి తక్కువ జీతాలతో ఎక్కువ పనులు చేస్తున్నటువంటి కార్మికుల్ని ఆక్పాసులో చేర్చుకోవాలా, ప్రమాద బీమా అమలు చేయాలా, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అమలు చేయాలా, 60 సంవత్సరాల పేరుతో కార్మికుల్ని నిర్దాక్షిణ్యంగా ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా ఇళ్లకు పంపుతూ ఉన్నారు పనులు ఆపి. మరి వాళ్ళ పిల్లల్ని ఆక్పాసులో పెట్టుకోకుండా కాలయాపన చేస్తున్నటువంటి అధికారులు, ప్రభుత్వం. మేము సిఐటిగా చెప్తా ఉన్నాం, గత ప్రభుత్వం ఏవైతే కార్మికులకి సమ్మె సందర్భంగా ఏ హామీలు అయితే ఇచ్చిందో ఖచ్చితంగా ప్రస్తుత ప్రభుత్వం అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలా అమలు చేయకపోతే మాత్రం రాబోయే రోజులలో పెద్ద ఎత్తున ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం.